ఈరోజు యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుందర విజయ్ కుమార్ గారు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత గవర్నమెంట్ చేసిన కల్తీ నెయ్యి లడ్డు వల్ల మన హిందూ సాంప్రదాయం మంటగలుగుతుందనే ఉద్దేశంతో ఏదైతే గత గవర్నమెంట్ చేసిన ఈ యొక్క లడ్డు కల్తీ వల్ల దేశాలు కూడా ఈ యొక్క అపస్థితి మొదలైంది. కాబట్టి దీనికి పరిష్కారంగా మన ఎమ్మెల్యే అయినటువంటి సుందర విజయ్ కుమార్ గారు 3 రోజులు దీక్ష పెట్టారు, ఈ నమో వెంకటేశ్ అని. ఆ దీక్షకి ఉద్దేశపూర్వకంగా ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో ఈ యొక్క రామాలయం నుంచి, పాతవీధి రామాలయం నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు ఎమ్మెల్యే గారు సుందర విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక పలికి మీద నమో వెంకటేశ అని చెప్పి దేవుని ఊరేగిస్తూ మహిళలు హిందూ సాంప్రదాయం కాపాడే వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా దాంతో పాల్గొన్నాము. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఈ గత గవర్నమెంట్లో కల్తీ నెయ్యితో ఏదైతే లడ్డు తయారు చేశారో వాళ్ళు శిక్షించాలని, ఈ దేవుడి యొక్క మనోభావాలు కాపాడాలని ఏ ఉద్దేశపూర్వకంగా మా ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ దీక్ష మొదలు పెట్టమన్నారో దానికి నిరసనగా ఈరోజు మా మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ పలికి మీద వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తూ దశ ప్రతి ఒక్కరు కూడా ఇలా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని. జై శ్రీరామ్, నమో వెంకటేశాయ. మరి ఈరోజు మన యలమంచిలిలో మన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం మన ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి మరి ప్రసాదంలో మరి కల్తీ నెయ్యి, గత గవర్నమెంట్ కల్తీ నెయ్యి కలిపి మరి ఈ భక్తుల తాలూకా మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి వారి పాలన చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని పూర్తిగా మరి బాధ్యతంగా మరి దీక్షా కార్యక్రమాలు మా యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి సుందర విజయ్ కుమార్ గారు, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి దీక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి దీనిపై స్పందించి మరి వెంటనే ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో వెంటనే వేరే డైరీ నెయ్యితో తీసుకొచ్చి మరి పాతది ఏదైతే ఉందో మరి నందిని డైరీని మరి తీసుకొచ్చి మరి ఇప్పుడు పెట్టడం జరిగింది. మరి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వేడుకొండల వాడి కొండపైన అందరినూ మరి హిందూ ధర్మాన్ని కాపాడాలనే విధంగా మరి ఈరోజు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ భక్తులందరూ గ్రహించి మన హిందూ ధర్మం మరి దశలా వ్యాపిస్తుంది, కానీ యూనిటీ రావట్లేదు అందరికీ. ఆ యూనిటీ వచ్చేంత వరకు మనం పోరాటం చేయాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మన హిందువులు ఎక్కువ మంది ఉన్నా సరే మరి ఇలాంటి కార్యక్రమాలకి మరి దూరం అవుతున్నారు. ఎందుకో మరి అర్థం కావట్లేదు. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనే ప్రతి ఊళ్ళోనే చేయాలని చెప్పేసి మరి భక్తులందరినీ మరి కోరటం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు, దైవభక్తి కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో జరుగుతున్నాయి. అలాంటి కొంచెం ఇట్లా పెద్ద టౌన్లో మాత్రం మరి పూర్తిగా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు తప్ప మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఇలాంటి అపచారం జరిగినప్పుడు మనం స్పందించవలసిన అవసరం ఉంది. దీని మీద అందరూ స్పందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.